కొన్నిసార్లు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి సమయంలో ధైర్యం కోల్పోకూడదని చాణక్య నీతి చెబుతుంది. కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటించాలని చాణక్యుడు సలహాలు ఇచ్చాడు. ఒక వ్యక్తి తన జీవితంలో అనేకసార్లు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంక్షోభాన్ని భిన్నంగా చూస్తారు. కొందరు భయపడితే మరికొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు. చాలా మంది సంక్షోభ పరిస్థితులను చాలా సులభంగా ఎదుర్కొంటారు. కానీ చాలా మంది జీవితంలో చిన్న వైఫల్యానికి కూడా భయపడతారు. చాణక్యుడు తన చాణక్యునితిలో ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలోని కష్ట సమయాల్లో ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది. చాణక్య నీతి ఒక వ్యక్తి విపత్తు సమయంలో ఏం చేయాలి, ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అని చెబుతుంది. ఆ విషయాలు గురించి తెలుసుకుందాం. వ్యూహాలు రచించాలి. ప్రతి వ్యక్తిని కష్టాలకు వస్తాయి. అప్పుడు మీరు బలమైన వ్యూహాన్ని రూపొందించాలి. ఎందుకంటే సంక్షోభం నుంచి బయటపడేందుకు మీకు వ్యూహం ఉంటే ఆ సమయాన్ని చాలా సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే సంక్షోభం నుంచి బయటపడతాం. సవాళ్లను ఎదుర్కోవాలి. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి సమస్య తలెత్తినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంక్షోభ సమయాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి తగినంత అవకాశాలు లేదా వనరులు ఉండవు. అందువల్ల అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు ముందుగానే సిద్ధమై ఉండాలి. చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ముందుగానే సిద్ధమై ఉండాలి. సహనం కోల్పోకూడదు. చాణక్యుడి ప్రకారం ప్రతికూల పరిస్థితుల్లో మీ సహనాన్ని కోల్పోకూడదు. మీ ఆలోచనను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోవాలి. పరిస్థితి ఏదైనప్పటికీ ఆ సమయంలో ఓపికగా ఉండండి. మీకు వచ్చే మంచి రోజుల కోసం ప్రశాంతంగా వేచి చూడాలి. కుటుంబ బాధ్యత చూసుకోవాలి. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి యొక్క మొదటి కర్తవ్యం సంక్షోభ సమయంలో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం. అందువల్ల పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు ముందుగా మీ కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంక్షోభ సమయాల్లో ముందుగా మీ కుటుంబ సభ్యులకు మద్దతునివ్వండి. వారి భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి. డబ్బే మీ బెస్ట్ ఫ్రెండ్. జీవితంలో ఎప్పుడూ డబ్బు ఆదా చేసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే ఆపద సమయంలో డబ్బు మీ బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు. జీవితంలో డబ్బు లేని వ్యక్తి సంక్షోభం నుండి బయటపడటం చాలా కష్టంగా ఉంటుంది. మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ పొదుపుగా పక్కన పెట్టాలి. ఇష్టం వచ్చిన ఖర్చులు చేస్తే సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాణక్యుడి ప్రకారం చెడు సమయాల్లో ఎల్లప్పుడూ ధైర్యం, సంయమనం పాటించడం ఉత్తమం. ఇది క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. దీనికోసం ఎల్లప్పుడూ ధైర్యం, ఓర్పుతో పనిచేయాలి. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన భయాన్ని ఎల్లప్పుడూ నియంత్రించుకోవాలి. భయం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. అందువల్ల క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవటానికి భయాన్ని అధిగమించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరమని చాణక్య నీతి చెబుతుంది.